నమస్తే నాడి, వెల్కమ్ టు వీటీవీ తెలుగు న్యూస్. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం కర్నూలు నందికొట్కూరు పరిస్థితుల్లో కొద్దిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ నేత మాజీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని కర్నూలులో హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో నందికొట్కూరు నుంచి కూడా అప్పటి వైసీపీ నందికొట్కూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ధారా సుధీర్ను కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని ఇంటి వద్దనే హౌస్ అరెస్ట్ చేయగా ధారా సుధీర్ను నందికొట్కూరు డిగ్రీ కాలేజ్ వద్ద అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మిగిలిన చోట్ల అన్ని చోట్ల అనుమతి ఇచ్చి మాకు మాత్రం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పోలీసులు ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి విజువల్స్ కూడా వచ్చాయి, వీక్షిద్దాం. మేము ఇప్పుడు వేరే మెడికల్ కాలేజీలో అక్కడ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇది ఒక్కదానికి ఇచ్చేదానికి అన్ని అందులో కూడా అదే ఉంది. లేదు, పర్మిషన్ అయితే లేదు. నేనే కదా కొన్ని ఎన్ని ముందు చేసినారు, కానీ మాకైతే మెసేజ్లో ఎక్కడ నో పర్మిషన్ అయితే ఇవన్నీ చూస్తున్నాయని ఇక్కడ ఎక్కడ కూడా పర్మిషన్ లేవని చెప్పేసి ప్రైవేటీకరణ ఆపేంత వరకు పోరాడతాం విద్యార్థుల కోసం, పోరాడతాం విద్యార్థుల కోసం, పోరాడతాం విద్యార్థుల కోసం. సిగ్గు ప్రభుత్వ విత్తన వ్యాపారం చేయడము, సిగ్గు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వ్యాపారం చేయడము, సిగ్గు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వ్యాపారం చేయడము. జై జగన్, జై జగన్, జై జగన్. We want justice. We want justice.
పోరాడతాం ప్రైవేటీకరణ. ఒకటి వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళది డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి పర్మిషన్ చేయాలి. మన దగ్గర ఎగ్జామ్ అయ్యాక వెళ్తాం. అది ఒకవేళ మాకేమైనా ఆఫీసర్ చెప్తే ఇప్పుడు వరకైతే లేదు. ఇప్పుడు వరకైతే లేదు. ఎన్నికోతే అందరూ వస్తారా? అంతా పెద్దగా వస్తుంది. ఎన్నికరా సైడ్కి నమస్తే వస్తున్నాం. మా పండుగ ఇంతవరకైతే ఆర్డర్స్ లేవు. ఎగ్జామ్ అయిపోయినాక ఇండివిజువల్గా పోతున్నాం కదా కారులో. దీనికి 140% ఖచ్చితంగా ఉంటుంది. ఒక 5 మంది అప్లికబుల్ అవుతుంది. ఒక 5 మంది ఉన్నా కదా అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ పరిస్థితి మేము కార్స్ వెళ్తున్నాం లేదనే కదా పరిస్థితి. అందరూ అక్కడికి వెళ్తున్నారనే కదా ఇప్పుడు అక్కడ నంద్యాలకు దగ్గరలో బాగుతుంది లేదు సార్. అయిపోయినాక లేదు కదా. గురుపేట ఆగి అవాయిడ్ ద మేజర్ గ్యాదరింగ్. మేజర్ గ్యాదరింగే కాదు, 5 మంది ఉంటే చాలు. 144 5 మంది కార్లో వాళ్ళ పని మీద వెళ్తున్నారు కదా. 5 మెంబర్స్ గ్యాదర్ అయితే 144 సెక్షన్ అప్పుడు అవుతుంది. అక్కడే కదా సార్, ఇక్కడ కాదు. చెల్ల మెడికల్ కళాశాలను మెడికల్ కళాశాలను పోరాడతాం ప్రైవేట్ కళాశాలను చెప్తా ఆపేంత వరకు మెడికల్ కళాశాల ప్రైవేట్ పరం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్న సహకారంతో మేము చెలో మెడికల్ కాలేజ్ అని ఒక కార్యక్రమాన్ని నంద్యాలలో జరపడం కోసం ఇక్కడ బయలుదేరితే పోలీసులు కూటమి తెలుగుదేశం ప్రభుత్వము ఈ శాంతియుత యాత్రని ఇక్కడ అవుట్స్కట్స్లోనే ఆపేయడం జరిగింది. దానితో వీలు లేక గతి లేక మేమందరం కూడాను నందికొట్కూరులోనే పటేల్ సెంటర్లో ఈ ధర్నా కార్యక్రమంకి మేము శ్రీకారం చుట్టాము. ఈ ముఖ్యంగా ఈరోజు మేము చెప్పదలిచింది ఏంటంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎంత ఘోరమైన, ఎంత హేయమైన, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉందంటే 2019 నుంచి 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యి కని విని ఎరుగని రీతిలో భారతదేశ చరిత్రలోనే 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఆయన ప్లాన్ చేసి 5 మెడికల్ కాలేజీని ఫంక్షనల్ గా చేసి దాని తరగతులను స్టార్ట్ చేసినట్టు చేసిన నేపథ్యంలో ఈ 24లో కూటమి ప్రభుత్వం ఏదైతే మన అధికారంలోకి వచ్చి ఈ మిగతా 12 కాలేజీలను కూడా గవర్నమెంట్ కాలేజీలు అప్రూవల్ పొందిన నేషనల్ మెడికల్ కమిషన్ అప్రూవల్ పొందిన వాటిని దౌర్భాగ్యంగా అతి ఘోరమైన ఆలోచనతో ప్రైవేటీకరణ చేసేదానికి పావులు కదుపుతున్నది. దీనికి సంబంధించిన నిన్న 4 మెడికల్ కాలేజీకి టెండర్లు కూడా ప్రకటించారు. ఇది ఎంత ఘోరమైన చర్య అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏ విధమైనటువంటి ప్రజల ఆరోగ్యం పట్ల ఏ విధమైనటువంటి దృష్టి కానీ ప్రేమ కానీ లేదని గత 25-30 సంవత్సరాల నుంచి మనకు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు 1995లో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు 4వ ముఖ్యమంత్రి. ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అన్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు స్థాపించారా? అటువంటి ఆలోచన వచ్చిందా? కానీ వాళ్ళ లీడర్లు ఏం చెప్తారంటే మెడికల్ కాలేజీలు అంటే చంద్రబాబు నాయుడు గారు అంటారు. అవును, కరెక్టే. ఏ మెడికల్ కాలేజీలు? ప్రైవేట్ మెడికల్ కాలేజీలు. ప్రైవేట్ మెడికల్ కాలేజీ వల్ల మనకేమొస్తుంది? ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు నందికొట్కూరు లాంటి చిన్న చిన్న ఊర్లకు వచ్చి ప్రాక్టీస్ చేయరు, కొత్తపల్లి ఊరికి వచ్చి ప్రాక్టీస్ చేయరు, మన బంగ్లాకి వచ్చి ప్రాక్టీస్ చేయరు, మిట్టూరుకి వచ్చి ప్రాక్టీస్ చేయరు, మరియు ఏ చిన్న గ్రామానికి కూడా వెళ్ళి చేయరు. ఎందుకంటే వాళ్ళు లక్షలు కుమ్మరించి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు డబ్బులు కట్టి మళ్ళీ వచ్చి ఈ పల్లెటూరులలో ఎందుకు ప్రాక్టీస్ చేస్తారు? పల్లెటూరుల యొక్క పేద ప్రజల యొక్క ఆరోగ్యం వాళ్ళకి పట్టదు. ఎందుకంటే వాళ్ళు చాలా డబ్బులు కుమ్మరించి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు చేరుతారు. దానికి
కంప్లీట్ ఆపోజిట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీని స్థాపించి మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు సంవత్సరాలు కోవిడ్ పోయినా కానీ 3 సంవత్సరాల్లో 17కి దానికి ఫౌండేషన్ వేసి 5 మెడికల్ కాలేజీలో ఇప్పటికీ 3 సంవత్సరాల తరగతులు ప్రారంభమయ్యాయి. ఇది ఒక ముఖ్యమంత్రి యొక్క విజనరీ అంటే. ఈయన చంద్రబాబు నాయుడు గారు 95లోనే 22 మెడికల్ ప్రైవేట్ కాలేజీలు ప్రారంభించాడు. 20 ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఎందుకు తెలుసా? ఈ 22 ప్రైవేట్ మెడికల్ కాలేజీ కూడాను వాళ్ళ అనుయాయులకు వాళ్ళ బంధువులకు తెలుగుదేశం శ్రేణుల కోసం తీసిపెట్టినది. అంటే ప్రతి పైసా ఏ విద్యార్థి అయితే కడతాడో ఆ డబ్బులన్నీ కూడా గవర్నమెంట్కి రావు, అవన్నీ కూడా బడాబాబుల జోబుల్లోకి వెళ్తాయి. అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, తెలుగుదేశం పార్టీ లీడర్లకి చంద్రబాబు నాయుడు గారి జోబులోకి వెళ్తాయి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను 1992లో కర్నూలు మెడికల్ కాలేజీలో 3వ సంవత్సరము మెడికల్ విద్యార్థిని. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఒకేసారి చాలా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలని ప్రారంభించారు. వెంటనే అప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడాను పెద్ద ఆందోళన సాగి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెడికల్ కాలేజీలు స్టూడెంట్స్ అందరూ కూడాను చెలో అసెంబ్లీ అని హైదరాబాద్కి వెళ్ళి దగ్గర 6 నెలల పాటు స్ట్రైక్ చేయడంతో ఆ రోజు ఏం జరిగిందో మీకు తెలుసా? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేయబడ్డారు. దాని తర్వాత ఎవరైతే చంద్రబాబు నాయుడు 95లో వచ్చాడో అదే ఆందోళన మళ్ళీ చేశాము. కానీ ఆయన కుటీల నీతితోటి, ఆయన యొక్క దౌర్జన్యపు వైఖరితోటి ఆ ఆందోళన ఆయన తొక్కడం జరిగింది. 22 ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వచ్చాయి. అప్పటి నుంచి 2004 వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంత వరకు చంద్రబాబు నాయుడు గారు ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలేదు. అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అంటే చాలా తక్కువ డబ్బులు వస్తాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెడితే ఆ ప్రైవేటీకరణ బాడాబాబులు ఎవరైతే వ్యాపారవేత్తలు ఎవరైతే తెలుగుదేశం గుప్పెట్లో ఉన్నారో వాళ్ళకి ఏ విధమైనటువంటి డబ్బు సహాయం చేయలేము, ప్రజల డబ్బు కొల్లగొట్టుకునే అవకాశం వాళ్ళకి దొరకదని చంద్రబాబు నాయుడు కుట్రతో 22 మెడికల్ కాలేజు 22 ప్రైవేట్ మెడికల్ కాలేజ్ పెట్టారు. 2004 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రాగానే 8 రిమ్స్ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్కి అందించారు. ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారి కొడుకైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయ్యి 2 సంవత్సరాలు కోవిడ్ పోయిన తర్వాత కూడాను 3 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజ్ 5 మెడికల్ కాలేజ్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి. 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్టూడెంట్స్ ఇంకో 2 సంవత్సరాల్లో కొన్ని వేల మంది మెడికల్ డాక్టర్లు బయటకు వస్తారు. వీళ్ళందరూ ఎవరు తెలుసా? మనలాంటి పేద ప్రజలు. ఈ పేద ప్రజలు డాక్టర్లై బయటకు వస్తే పేద ప్రజలకు మంచి జరుగుతుంది. పేద డాక్టర్ బయటకు వస్తే చిన్న ఊర్లకు పోయి వైద్యం చేస్తాడు. ఈరోజు ఎంతమంది రైతులు, ఎంతమంది పేద ప్రజలు సరైన సమయానికి నీకు వైద్యం దొరక్క అక్కడే చనిపోవడం జరుగుతుంది. పక్షవాతాలు, బీపీలు, షుగర్లు ఇవన్నీ కూడా జరిగేది ఎందుకంటే మన వైద్య విద్యార్థులు ఎవరైతే పల్లెల పట్ల మక్కువ ఉన్నారో వాళ్ళు మెడికల్ కాలేజీలకు ఎంటర్ అవ్వట్లేదు. దానికోసం కావాల్సింది గవర్నమెంట్ మెడికల్ కాలేజీ. నేను ఇదే హెచ్చరిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని. మీరు కానీ ఈ ప్రైవేటీకరణని ఆపకపోతే, వెంటనే నిలుపుదల చేయకపోతే ఆ రోజు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీలో ఏ గదేతు పడుతుందో మీ గవర్నమెంట్కి మీకు కూడా ఇదే పడుతుందని, ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. ఈ ప్రైవేటీకరణ ఏదైతే ఉందో పేదల పట్ల ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడాను దీనికి తోడుగా ఉంటుంది. ఈ రోజు నుంచి ఆ రోజు 92లో నేను మెడికల్ విద్యార్థి అయినప్పుడు ఏ విధంగా అయితే ఆందోళన చేశామో రాష్ట్రం అంతటా కూడా ఈ ఆందోళన చేసి ఈ చంద్రబాబు నాయుడు గారిని, ఆయన ప్రభుత్వాన్ని కూల్చడం, దింపడం ఖాయము. ఆయన వెంటనే ప్రజల పట్ల ఆయన చాలా చిత్తశుద్ధితోటి ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీ వెంటనే క్యాన్సిల్ చేసి ఏ 17 మెడికల్ కాలేజీని అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారో వాటి పునాదుల్ని మళ్ళీ నిర్మించి 17 మెడికల్ కాలేజీని ఈ 5 సంవత్సరాల్లో లేదంటే 3-4 సంవత్సరాల్లో పూర్తి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ, చెయ్యని పక్షంలో ప్రతిరోజు ఆందోళన చేస్తాము. పోలీసులకి ఇతరత్ర వీళ్ళ బెదిరింపులకి మేము బెదరము. ఈరోజు చూసినట్టయితే మమ్మల్ని నంద్యాల పంపలేదు, కానీ ఈరోజు నందికొట్కూరు పటేల్ సెంటర్ చూడండి ఎంతమంది ఉన్నారో, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో, ఎంతమంది పేద ప్రజలు వాళ్ళ పిల్లలను వైద్య విద్యార్థులుగా చేయాలని, తీర్చిదిద్దాలని చేస్తున్నారో మీరు చూసినట్టయితే ప్రజా వ్యతిరేకత ఎంత ఉందో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంకి. నందికొట్కు ప్రజలందరికీ ఇదే వాగ్దానం చేస్తున్నాను. ఈ ప్రైవేటీకరణకు మీరు అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు.